నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాత ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించిన కూటమి అభ్యర్థి పేరాబర్తుల ఏలూరులో గెలుపు పత్రం అందజేసిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఎస్సీ బీసీ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాలను సిద్ధం చేయాలి. భీమవరంలో సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం ప్రాంతంలో రెక్కలు వచ్చిన బొప్పాయి ధర, ఒక కాయని 100 రూపాయలకు అమ్ముతున్న వర్తకులు, ఆందోళన చెందుతున్న వినియోగదారులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం పట్ల ఆనందం వ్యక్తం చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు పారిశుద్ధ్య పరిరక్షణకు ప్రజలు సహకరించాలి, పిలుపునిచ్చిన మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్. తణుకు ఏకేటీపీ హైస్కూల్లో మొక్కలు నాటిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు. పోలీస్ ఎస్ఐ బాధ్యతలు చేపట్టి స్వగ్రామానికి విచ్చేసిన నాగప్రసన్నకు ఘన స్వాగతం పలికిన తాడేపల్లిగూడెం మండలం మెట్టొప్పరగూడెం గ్రామ ప్రజలు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాడేపల్లిగూడెంలో ధర్నా చేసిన ఆటో అండ్ మోటార్ కార్మికులు. ఆధ్వర్యం వహించిన ఏఐటీయూసీ. మున్సిపాలిటీలలో ఆస్తి పన్నులను సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలి. నిడదవోలు సమీక్ష సమావేశంలో ప్రజలకు సూచించిన మున్సిపల్ ఆర్డీ నాగ నరసింహారావు. తాబేళ్ల సంరక్షణకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి. అమలాపురంలో అటవీ శాఖ సిబ్బందికి సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. దాచుకున్న డబ్బులతో వృద్ధాశ్రమం వృద్ధులకు భోజనాలు పెట్టి ఔదార్యం చాటుకున్న మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామ విద్యార్థులు, అభినందించిన పెద్దలు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి సభ్యులుగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ విజయం సాధించారు. ఈ ఎన్నికలో 35 మంది అభ్యర్థులు పోటీ చేయగా తన సమీప అభ్యర్థి అయిన దిడ్ల వీరరాఘవులపై 77,461 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె వెట్రిసెల్వి చేతుల మీదుగా మంగళవారం ఆయన గెలుపు పత్రం అందుకున్నారు. ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 28 టేబుల్స్ ఏర్పాటు చేసి 8 రౌండ్లలో ఓట్లను లెక్కించారు. ఈ లెక్కింపులో రాజశేఖరం 1,24,702 ఓట్లను సాధించారు. ఆయన తరువాత స్థానంలో దిడ్ల వీరరాఘవులు 47,241 ఓట్లను సాధించారు. దీంతో రాజశేఖరం విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆయనకు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, కూటమి పార్టీల శ్రేణులు అభినందనలను తెలియజేశారు. అనంతరం రాజశేఖరం మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల హక్కులను కాపాడతానని, పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటానని అన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి మరి కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు ఘన విజయం సాధించడానికి మరి నన్ను ఓట్లు వేయించి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఏ నమ్మకంతో నా గెలుపుకు సహకరించారో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఏదైతే పట్టభద్రులకి రావాల్సిన హక్కులుగా రావాల్సిన ఉన్నాయో అన్నీ కూడా మరి సాఫల్యం అయ్యేవారు వంతుగా నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా నన్ను అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారికి, దానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా విజయానికి సహకరించిన ప్రతి ఎమ్మెల్యేకు, ఎంపీకి, మంత్రివర్యులకు, ఇన్ఛార్జ్ మంత్రులకు, అబ్జర్వర్లకు, మరి గ్రామ స్థాయిలో మరి ఏదైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా 30 మందికి ఒక బాధ్యుని పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మరి విశేషమైన కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా విజయానికి సహకరించిన అందరికీ కూడా, అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎస్సీ బీసీ కార్పొరేషన్ల ద్వారా వివిధ సబ్సిడీ రుణాల మంజూరుకు లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్లో వివిధ కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రుణాలన్నీ ఈ నెల 31 లోపు గ్రౌండింగ్ అయ్యేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేటగిరీలోని మహిళలకు ఉన్నతి పథకం కింద బ్యాంకు కన్సెంట్ లేకుండా 120 యూనిట్ల మంజూరుకు
₹3,60,00,000 కేటాయించడం జరిగిందన్నారు. వీటితో ప్యాసింజర్ ఆటోలను కొనుగోలు చేయవచ్చు అని అన్నారు. ఈ సమావేశంలో బీసీ ఎస్సీ కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఎన్ పుష్పలత, ఎన్ జయప్రకాష్, డిఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు మంగపతిరావు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె మురళీకృష్ణుడు పాల్గొన్నారు. మార్కెట్లోని బొప్పాయి ధరలకు రెక్కలు వచ్చాయి. నిన్న మొన్నటి వరకు కాయ ₹40 పలికిన బొప్పాయి ధర ప్రస్తుతం ₹100కు చేరింది. వేసవి ఎండలు తీవ్ర రూపం దాల్చడం, రంజాన్ మాసం ప్రారంభంతో వీటి వాడకానికి డిమాండ్ పెరిగింది. డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడంతో వీటి ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఏటా నవంబర్ నుంచి జనవరి మాసం వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం, రాజమహేంద్రవరం, అన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల నుండి బొప్పాయి ఇక్కడికి దిగుమతి అవుతుంది. గత ఏడాది కురిసిన భారీ వర్షాల కారణంగా పంటల కాపు తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రస్తుతం బెంగళూరు పరిసర ప్రాంతాల నుంచి బొప్పాయి దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లాలో ప్రధాన మార్కెట్లకు నిత్యం 30 టన్నుల మేర బొప్పాయిలు దిగుమతి అవుతున్నట్లు పండ్ల వ్యాపారులు తెలిపారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల్లో ఒక బొప్పాయి కాయ ₹150 నుండి ₹180 వరకు పెరగవచ్చని పండ్ల వ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఘనమైన మెజారిటీలతో విజయం చేకూర్చిన విద్యావంతులను తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అభినందించారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు అనుకూలంగా ఓట్లేయడం వల్లే భారీ మెజారిటీలతో పేరాబత్తుల రాజశేఖరం, ఆలపాటి రాజాలు గెలుపొందారని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో నిరుద్యోగ యువతకు తాము ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని రాధాకృష్ణ స్పష్టం చేశారు. ఉభయ గోదావరి జిల్లాలో అదేవిధంగా కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కూటమి నుంచి పోటీ చేసినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారు, ఆలపాటి రాజా గారు అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచిన సందర్భంలో వారిరువురికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు వారిద్దరి గెలుపు కూడా కూటమి ప్రభుత్వం పరిపాలనకి నిదర్శనమని సందర్భంగా తెలియజేస్తున్నాం. అభివృద్ధి సంక్షేమాన్ని ఈరోజు సమపాలనలో అమలు చేస్తూ ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారి సహకారంతో పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజలు తెలియజేసినటువంటి మద్దతుగా దీన్ని భావించవచ్చు. ఈరోజు ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ఎంత విశ్వాసంతో ఉన్నారనే దానికి ఈ గెలుపు ఒక నిదర్శనం. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు చెందినటువంటి రాజశేఖర్ గారి గెలుపులో తణుకు నియోజకవర్గ పట్టభద్రులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఓటింగ్లో పాల్గొని వారు అందించినటువంటి గెలుపుకి ఈరోజు తణుకు నియోజకవర్గ పట్టభద్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నిరుద్యోగ యువత అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం పట్ల ఒక విశ్వాసంతో పెద్ద ఎత్తున వచ్చి ఓట్లు వేసి వీరి గెలుపుకి ఈరోజు నాంది పలకడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఉందో మెగా డిఎస్సిని అమలు చేస్తామని అది మొదటి సంతకంగా చేశారు. ఈరోజు మార్చిలో దానికి సంబంధించి నోటీస్ కూడా ఇచ్చి రాబోయే రోజుల్లో 16,000 మంది టీచర్ ఉద్యోగాల నియమానికి ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, యువత పట్ల కానీ నిరుద్యోగుల పట్ల కానీ ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ గెలుపులో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. తణుకు పట్టణంలో పారిశుధ్య సమస్యలు లేకుండా చేస్తున్న కృషికి ప్రజలంతా సహకరించాలని మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 20వ వార్డుకు చెందిన డ్రైన్స్లో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను మున్సిపల్ కార్మికులు మంగళవారం తొలగించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా పనికిరాని చెత్తను బొట్టల్లో వేయాలి గాని డ్రైన్లలో వేయొద్దని కమిషనర్ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సిబ్బందితో పాటు తెలుగుదేశం ముఖ్య కార్యకర్తలు తాతపూడి మారుతీరావు, గమని రామచంద్రరావులు పాల్గొన్నారు. తణుకులో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీపీఎస్ గ్రాంట్ల నుంచి ఫండ్స్ ఇవ్వడం జరిగింది. 30 మంది
వర్కర్స్ మజూందార్ని తీసుకోవడం జరిగింది. 4 రోజుల నుంచి పనిచేస్తున్నారు. నెక్స్ట్ 3 నెలలు కూడా కంటిన్యూ అవుతుంది. డీసిల్టేషన్ జరుగుతుంది. టౌన్లో అన్ని చోట్ల కూడా జరుగుతుంది. మైనర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్ వీటిలోనే దాదాపు అడుగున్నర వరకు సిల్ట్ పేరుకుపోయింది. అదంతా కూడా చేస్తున్నారు. ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం ఇది త్వరితగతిని కంప్లీట్ చేయాలా. టౌన్ అంతా కూడా నెక్స్ట్ వర్షాకాలం వచ్చే లోపల డ్రైన్స్ అన్ని పూడికలన్నీ కూడా క్లియర్ చేయాలి. అదేవిధంగా దోమలు కూడా ఈ డీసిల్టేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల వాటర్ ఎక్కడికక్కడ స్టాగ్నేట్ అయిపోవడం వల్ల ఊళ్ళో దోమలు ఉత్పత్తి కూడా చాలా ఎక్కువగా ఉంది. దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. డే టు డే ఎమ్మెల్యే గారు రోజు కూడా నాతో ఫోన్లో మాట్లాడుతున్నారు. దానిలో భాగంగా కొత్త రకాల మందులు స్ప్రేయింగ్ కానీ ఫాగింగ్ మెషిన్లు కానీ అన్నీ కూడా ఇమీడియట్గా తెప్పించడం జరిగింది. కొత్త మందులు తెప్పించడం జరిగింది. అవన్నీ కూడా స్ప్రే చేస్తున్నాము. దాదాపుగా ఒక 1 మంత్ నుంచి మేము చేసిన స్ప్రేయింగ్ కానీ ఫాగింగ్ వల్ల కానీ చాలా వరకు డ్రైన్స్లో లార్వా అనేది కంట్రోల్ అయ్యింది. ఇది ఓన్లీ మున్సిపాలిటీ పని, మున్సిపాలిటీ వాళ్ళే చేయాలి లేదా ఎమ్మెల్యే గారు చూసుకోవాలంటే అయ్యే పని కాదండి. ప్రజలందరూ కూడా సహకరించాలి. ఏంటంటే ఇప్పుడు మేము డీసిల్టేషన్ తీస్తున్నాము, డ్రైన్లు తీస్తున్నాము, కానీ అందరూ కూడా డస్ట్బిన్లు కానీ ఇంట్లో చెత్త కానీ తీసుకొచ్చి గుడ్లు, అన్నం అవన్నీ కూడా డ్రైన్స్లో వేసేస్తున్నారు. అవి మళ్ళీ వర్కర్ రిమూవ్ చేయాలన్న కూడా చాలా పెద్ద పని. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ఏదో దోమలు పెరిగిపోయింది మున్సిపాలిటీ వాళ్ళు చేయట్లేదు అనేది కాకుండా మనం ఎంతవరకు ప్రభుత్వానికి కానీ మున్సిపాలిటీకి కానీ సహకరిస్తున్నాం అనేది కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఎవరు కూడా డ్రైన్లో మేము ఈ 2 నెలలు 3 నెలల్లో కూడా పెద్ద ఎత్తున డీసిల్టేషన్ అయితే చేస్తాము. భవిష్యత్తులో నెక్స్ట్ సీజన్కి దోమలు రాకుండా అన్ని మెజర్స్ తీసుకోమని ఇప్పటి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ కవర్లు కూడా మార్చి 1 నుంచి బ్యాన్ చేసామండి టౌన్ అంతా కూడా. ప్రజలు ఎవరైనా బయటకు వచ్చినప్పుడు వారి రోజువారీ కార్యకలాపాలకు వచ్చినప్పుడు వాళ్ళు ప్లాస్టిక్ బ్యాగులు అన్నీ కూడా యూజ్ చేయట్లేదు. కాబట్టి రీయూజబుల్ బ్యాగ్స్ కానీ ఏదైనా వెజిటేబుల్స్ వీటికి కానీ పర్మనెంట్గా యూజ్ చేసుకునేటట్టు, రెగ్యులర్గా యూజ్ చేసుకునేటట్టు జూట్ బ్యాగ్. జాతీయ పశువ్యాధి నియంత్రణలో భాగంగా తణుకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 4 నెలల వయస్సు పైబడిన ఆవులు, గేదెలకు మంగళవారం కొమరవరంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేశారు. ఇందులో భాగంగా పశువులున్న చోటికే వైద్య సిబ్బంది వెళ్లి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడంతో గ్రామ రైతులు ఆనందం వ్యక్తం చేసి వైద్యుల కృషిని అభినందించారు. ఈ సందర్భంగా మండల పశు వైద్య అధికారి డాక్టర్ కరణం శంకర్ మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి సోకిన ఆవులకు, గేదెలకు విధిగా టీకాలు వేయించి రక్షణ చేకూర్చాలని సూచించారు. కొంచెం పక్కన ఈ నెల 3వ తేదీ నుండి 20వ తేదీ వరకు కూడా మండలంలోని అన్ని గ్రామాల్లో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతుంది. 2 బృందాలుగా ఏర్పడి ప్రతిరోజు కూడా డాక్టర్ యొక్క మకాముల దగ్గరకే వెళ్ళి వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది. సిబ్బంది అందరూ కూడా ఈ గాలికుంటు వ్యాధి సోకినట్లయితే పశువులు ఈ నోట్లో పుళ్ళు ఏర్పడతాయి, తర్వాత గిట్ల మధ్య పుళ్ళు ఏర్పడతాయి, ఆహారం తీసుకోవడం తగ్గిపోతుంది, పశువులన్నీ కూడా నీరసపడిపోతాయి, తర్వాత పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. తర్వాత సూడు పశువులైనట్లయితే ఈ అబార్షన్స్ అంటే ఈసుపోయే అవకాశం ఉంది. లేగదోడల్లో వచ్చినట్లయితే ఈ గాలికుంటు వ్యాధి మరణాలు కూడా సంభవిస్తాయి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ వ్యాక్సిన్ని తప్పకుండా అందరూ కూడా చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ వ్యాక్సిన్ చేయించుకున్నట్లయితే గాలికుంటు వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు. పూర్తి ఉచితంగా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతుంది ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ ఎస్ శ్రీను, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లు కె అఖిల్, ఏ లక్ష్మణరావు, రైతులు రెల్లు శివ, వట్టిపులుసు శ్రీనివాసరావులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పశ్చిమ గోదావరి జిల్లా పర్యావరణ పరిరక్షణ కమిటీ కన్వీనర్ దల్లి రామాంజనేయ రెడ్డి అందించిన మొక్కలను తణుకు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంగళవారం ఆయనే నాటి ఆదర్శంగా నిలిచారు. అంతేకాకుండా ఇంటి వద్ద ఖాళీ స్థలాలు ఉన్న విద్యార్థులకు మొక్కలను అందజేసి నిర్మాణాత్మక సేవలను కొనసాగించారు. అనంతరం రామాంజనేయ రెడ్డి మాట్లాడుతూ మొక్కల వల్ల కలిగే ప్రాధాన్యతను వివరించారు. అలా పిల్లలు
ఓకేనా అంతే ఓకే చేసుకుంటూ మొక్కలు పెంచడం పంచడం మొక్కలు నేను పెంచుతానండి, ఎవరైనా కావాలంటే ఇస్తాను. ఈ సంవత్సరం 3000 మొక్కలు టార్గెట్గా పెట్టుకున్నాను. 3000 మొక్కలు టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇప్పుడు అంటే నేను ఈరోజు ఇక్కడికి మొక్కలు పట్టుకు రావడం జరిగింది. మొక్కలు మనం ఎందుకు పెంచాలి, మొక్కలు పెంచడం వల్ల ఉపయోగాలు ఏంటి అని ఈ రోజుల్లో ఎవరైనా చెప్తారో అది పెద్ద విశేషమే కాదు. కానీ చేయాల్సిందల్లా ఏంటంటే దాన్ని ఈ పర్యావరణంలోని దాన్ని మనం మెరుగుపరచాలి, ఈ ఎండ తీవ్రత తగ్గించాలి. అంటే మనం ఏం చేయాలి, ఆచరణలో ఎంతవరకు చేస్తున్నాం, మాటలు ఎంతవరకు చెప్తున్నాం, ఇవన్నింటిని తేడా చేసుకోవాలి. మన ఇంటి చుట్టూ చెట్లు ఉంటే మనకి ఆక్సిజన్ ఎంత ఉందంటానికి ఇది ఉదాహరణ. ఇప్పుడు మనం పేపర్లోనూ టీవీలో చూస్తున్నాం, ఢిల్లీలో బ్రతికే వాళ్ళు చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళు కూడా రోజుకి ఒక్కొక్క వ్యక్తి 7 సిగరెట్లు తాగినట్టు కాల్కులేట్ చేశారు. అంటే అంత వాయు కాలుష్యం ఢిల్లీలో ఉంది. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు 4 సిగరెట్లు కాల్చినట్టు. అంటే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వెహికల్స్ ఉన్నాయి, ఇంటికాడ ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి. మనం వాతావరణం కాలుష్యం అవడానికి ప్రధానమైన కారణం ఎవరంటే మానవుడే. అనంతరం ఆయన్ను సన్మానించారు. సంస్థ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కోడూరు రాధాపుష్పవతి ప్రోత్సాహంతో జరిగిన ఈ కార్యక్రమంతో పాటు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల్లో ఇదే సంస్థ ఆధ్వర్యంలో అందిస్తున్న అల్పాహారాన్ని ఈ రోజు కూడా కొనసాగించారు. సంస్థ అధ్యక్షురాలు కటారి శారదాదేవి అధ్యక్షతన జరిగిన సభలో ప్రముఖ దాత చిట్టూరి సుజాతను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, స్కూల్ ప్రధానోపాధ్యాయులు తాలాబత్తుల రామకృష్ణ, కార్యదర్శి బొల్లం రామకాశి, మండల చైర్మన్ వివి రామకృష్ణ, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, జిల్లా కమిటీ సభ్యులు వంగూరి హనుమంతరావు, మండల కమిటీ సభ్యులు కటారి కాశీ విశ్వనాథరాజు, కె వాణి, డాక్టర్ కె రామలక్ష్మి, పులమాల వీరభద్రములు పాల్గొన్నారు. తణుకు పాత ఊరులోని నాగమాంబ సమేత ఉమా సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన శివరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేసి భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, మాజీ కౌన్సిలర్ తమరాపు పల్లపురావు, పార్టీ 2వ వార్డు అధ్యక్షులు నక్క ఈశ్వర్ ప్రసాదులు పాల్గొన్నారు. పూజించండి కనిపకి టీవీలో చూస్తా మానవ శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చే పళ్ళు, కూరగాయలను ప్రచారం చేసే లక్ష్యంతో తణుకు రూట్స్ స్కూల్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేకంగా ప్రదర్శన ఏర్పాటు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు తయారు చేసిన ఈ ప్రదర్శన పిల్లలను ఆకర్షించింది. ఈ సందర్భంగా విశిష్ట ప్రతిభను కనబర్చిన తల్లిదండ్రులకు స్కూల్ డైరెక్టర్ బి విద్యాకాంత్ బహుమతులను అందజేశారు. ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుని టి సంధ్య మాట్లాడుతూ వెజిటబుల్స్ ద్వారా ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో మరో డైరెక్టర్ ఎల్కే త్రిపాఠి, ఉపాధ్యాయులు పురభి త్రిపాఠి, ఎన్ నర్మద, డి పద్మజ, వి మాణిక్యమాధుర్యులు పాల్గొన్నారు. Urta
almost 30 parents have participated and we have chosen for this competition LKG, UKG, PKG. ఎల్కేజీ యూకేజీ ప్రీకేజీ పేరెంట్స్ అందరినీ ఇన్వైట్ చేసాము. చాలా బాగా కార్వింగ్ చేశారు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చాలా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇంపార్టెన్స్ చెప్పడం కోసమే ఈ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేసాము. ఎందుకంటే ఎవ్రీ టైం పిల్లలే పార్టిసిపేట్ చేస్తారు, పేరెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తే ఎంత బాగుంటుందని. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. కార్వింగ్స్ అన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్ చాలా బాగా డెకరేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తణుకు ప్రాంతానికి చెందిన అన్ని పౌల్ట్రీ సంఘాల ఆధ్వర్యంలో పెరవలి రోడ్డులోని నెక్ కళ్యాణ మండపంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు చికెన్ ఎగ్ మేళా జరుగునని మండల పశు వైద్య శాఖాధికారి డాక్టర్ కరణం శంకర్ భావనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ మేళాలో చికెన్ వంటకాలను, ఉడకబెట్టిన కోడిగుడ్లను 6,000 మందికి ఉచితంగా అందజేయనున్నట్లు ఆయన చెప్పారు. ఆసక్తి గల ప్రజలంతా వినియోగించుకుని భుజించాలని ఆయన కోరారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య సేవా శిబిరాన్ని ఏర్పాటు చేసి 27 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు రక్తపోటుతో పాటు మధుమేహం గలవారికి సూచనలు, సలహాలు అందించారు. అసోసియేషన్ అధ్యక్షులు ఈదర్ ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించగా ఉపాధ్యక్షులు కాయల నాగేశ్వరరావు, ద్వారంపూడి బాపిరెడ్డి, కార్యదర్శి కోసూరు గాంధీ, సభ్యులు చేబ్రోలు సాధులు సేవలకు సహకరించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.